సో నా పేరు రాజశేఖర్ బసవరాజు. మనం ఇప్పుడు వర్జీనియాలో ఉన్నాము. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే గనుక నువ్వా నేనా అన్నట్టుగా అమెరికా ఎలక్షన్స్ లో పోటీ జరుగుతుంది ఇక్కడ. ఇందులో ప్రతి వాళ్ళు కూడా ఎంతో క్యూరియాసిటీ, ఇక్కడ ఆల్రెడీ ఎర్లీ ఓటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు చూసుకుంటే కనుక మనకి చాలా మన లాస్ట్ ఫైనల్ డిబేట్ కూడా ప్రెసిడెన్షియల్ డిబేట్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే కనుక రిపబ్లికన్స్ వర్సెస్ డెమోక్రటిక్ పార్టీకి చాలా అంటే నెక్ టు నెక్ ఉండే సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు. అట్లాగే చూసుకుంటే కనుక మనతోటి ఈ రోజు పార్టిసిపేట్ చేయడానికి, డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయడానికి జై చల్లా గారు, అంటే డెమోక్రటిక్ పార్టీ తరపు నుంచి జై చల్లా గారు, అలాగే మధు గారు, అట్లాగే రిపబ్లికన్ పార్టీ నుంచి డాక్టర్ శ్రీలేఖ పల్లె గారు, అలాగే అరుణ్ గారు ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు మనతోటి. సో let's go with the introduction on each one. First let's start with Jay garu. Jay garu, please introduce yourself andi. Meer government lo oka padvulo kuda unnaru, so kodiga cheptara? Yeah, thank you Rajshekar garu, thank you for taking these initiatives, and it's good to meet all my friends and panel members. So I'm looking forward to having a great discussion. andi nenu Jayanth Challa andi, nenu ikkada వర్జీనియా లో ఉంటాను. ఈ దేశానికి అమెరికాకు ఒక 30 సంవత్సరాల క్రితం వచ్చానండి. మా ఊరు హైదరాబాద్ దగ్గర జిల్లల్గూడ విలేజ్. సో ఇక్కడికి వచ్చి 30 సంవత్సరాల క్రితం వచ్చి నేను మాస్టర్స్ డిగ్రీ చేసి, దాని తర్వాత కొద్ది రోజులు ఉద్యోగం చేసి, తర్వాత ఒక కంపెనీ స్టార్ట్ చేసి 20 సంవత్సరాల కంపెనీ చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేసి, ఈ మధ్యన కంపెనీ బాధ్యతలు కొంచెం తక్కువ చేసి వేరే మెంటరింగ్, స్మాల్ బిజినెస్ మెంటరింగ్ అట్లా చేస్తున్నానండి. ఈ ఒక 6 months క్రితము వర్జీనియా గవర్నర్ నన్ను స్మాల్ బిజినెస్ కమిషన్ కి అపాయింట్ చేశారు. దాని తర్వాత నేను కమ్యూనిటీ ఈవెంట్స్ అటువంటివి అమెరికన్ తెలుగు అసోసియేషన్ లో బోర్డ్ ఆఫ్ ట్రస్టీగా కూడా ఉంటాను. చాలా చారిటబుల్ యాక్టివిటీస్ చేసుకుంటూ ఇప్పుడు డెమోక్రాటిక్ పార్టీ ఈ యుఎస్ పొలిటికల్ సిస్టమ్ లో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నానండి. లాస్ట్ 10 years నుండి చేస్తున్నాను, ఇప్పుడు కూడా చేస్తున్నాను. ఎక్కువ డెమోక్రాటిక్ పార్టీకి సపోర్ట్ చేస్తాను, అప్పుడప్పుడు రిపబ్లికన్ కూడా చేసేవాళ్ళను. కానీ ఈ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లో మాత్రము నేను డెమోక్రాటిక్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అట్లాగే మధు గారు మీ ఇంట్రడక్షన్ చెప్తారా? మీరు మీట్లో ఉన్నారండి. నమస్తే అండి. హ్యాపీ దసరా టు ఎవ్రీవన్. విషింగ్ ఎవ్రీవన్ సక్సెస్ అండ్ ప్రాస్పెరిటీ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ అండి. నా పేరు మధుమతి ఎండుమూరి గార్లంక. I'm the founder of Allwyn Corporation. We're a software services firm in Virginia అండి. We've been running this successfully for the last 17 years. I'm also the founder of Next Step Foundation. The foundation main intent ఏంటంటే అందరికీ ఎడ్యుకేషన్ అవైలబుల్గా ఉండాలి regardless of their economic condition అని. We support by giving scholarships to engineering students at JNTU, and also support a school for 300 students in Hyderabad, Telangana. We've been doing that adi multi-generational ga ma amma time nunchi start chesi last 25-30 years ga run chestunnamo. 300 students ki free education and food. It's a recognized school by Telangana government. Happy to be with everyone today. Okay, thank you very much andi. Alage Srilekha garu, Dr. Srilekha garu. నమస్తే టు వ్యూవర్స్. నేను శ్రీలేఖ పల్లె అండి. ఇండియాలో బేతంచెర్ల అనేసి ఒక చిన్న టౌన్, కర్నూలు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ నుంచి. నేను ఒక హెల్త్ కేర్ ప్రొఫెషనల్ని. ఇక్కడ బాస్టన్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ చేసి హెల్త్ కేర్లో వర్క్ చేస్తాను. ఇక్కడ నేను రిపబ్లికన్ పాలిటిక్స్లో యాక్టివ్గా ఉంటానండి. అలాగే జయంత్ చల్లా గారితో పాటు కమ్యూనిటీలో, మన వర్జీనియా కమ్యూనిటీలో చాలా యాక్టివ్గా తెలుగు సంస్థలతో పార్టిసిపేట్ చేస్తాను. అలాగే ట్రంప్ క్యాంపెయిన్లో లోకల్ ఎఫ్సిఆర్సి అని ఫేర్ఫాక్స్ జిఓపిలో వైస్ చైర్ క్యాంపెయిన్స్ అండ్ ఎలక్షన్స్ నడుపుతాను. అలాగే కమ్యూనిటీ సర్వీసెస్ బోర్డులో స్టేట్ గవర్నమెంట్ లాగా దాంట్లో కూడా వాలంటీరీ సర్వీసెస్ చేస్తాను. రీసెంట్ గా బోర్డ్ ఆఫ్ సూపర్వైజర్స్ ఫేర్ఫాక్స్ గవర్నమెంట్ తరఫున, రిపబ్లికన్ పార్టీ తరఫున కూడా నిలబడ్డాను. అలాగే ఐ వాంట్ టు కంటిన్యూ టు సర్వ్ రిపబ్లికన్ పార్టీ అండ్ ఆల్సో ఇండియన్ అండ్ సౌత్ ఏషియన్ కమ్యూనిటీ సర్వీసెస్ లో చేయాలన్న ఆకాంక్ష అయితే చాలా ఉంది. I'll continue to serve both sides, but definitely Republican Party tarafuna policies lo chala active ga participate chestunnanu. Happy Dashara, and I'm hoping to participate in this debate actively.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో అరుణ్ గారు కొద్దిగా మీ ఇంట్రడక్షన్ చెప్తారండి. మీరు మీట్లో ఉన్నారు అరుణ్ గారు. అరుణ్ గారు మీరు మీట్లో ఉన్నారు. We cannot hear you. Can you hear me now? Yes. Okay. Jai Srimanarayan Baswaraj garu, Jayant garu, Madhu garu, and Srilekha garu. Na peru Arun Kumar Sekharan andi. I'm an engineer by education and CEO and business entrepreneur by profession. నేను 1993లో నా మాస్టర్స్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కేరళ నుంచి చేయడానికి వచ్చాను. And for past 17 years I've been in IT industry. But my wife is a physician in Northern Virginia, and we own and operate 4 business centers, medical centers in Northern Virginia, and we believe in service to our patients by serving the community through our patient services. I'm a follower of Sri Chinasir Swamiji teachings, and I believe in service to every being is service to God. So that's what we believe in, and we are active in the community, but not in the political level, but at the social level. And I would like to serve my community to the best way I can serve. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇప్పుడు మనకి ఏంటంటే వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీవన్, అండ్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. సో అట్లాగే మనం బిఫోర్ యాక్చువల్లీ మనం వీఆర్ గోయింగ్ టు డిస్కస్ కపుల్ ఆఫ్ టాపిక్స్ టుడే. లైక్ ఐ గోయింగ్ టు స్టార్ట్ విత్ కరోనా పాండమిక్. సో దిస్ COVID-19 అనేది మనకి ఇప్పుడు ఎలక్షన్స్ ఇప్పుడు జరుగుతున్నాయి, ఇంకా 1 week లో ఉన్నాయన్నమాట. సో ఈ COVID-19 మూలాన అంటే కనుక రిపబ్లికన్ గవర్నమెంట్ కనుక ప్రికాషనరీ యాక్షన్స్ తీసుకుంటే కనుక కోవిడ్ అన్నది ఇంత విపరీతంగా స్ప్రెడ్ అయ్యేది కాదు, ఇన్ని మరణాలు కూడా ఉండేవి కాదు అని చెప్పేసి అని ఇది ఉంది. సో దాని గురించి ఫస్ట్ దిస్ క్వశ్చన్ టు రిపబ్లికన్స్. శ్రీలేఖ గారు. అది చాలా మిస్న్యూమరర్స్ ఉన్నాయండి. ట్రంప్ గవర్నమెంట్ తీసుకోలేదు ఎర్లీ యాక్షన్ అనేది. అది డెఫినెట్ గా నేను చాలా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ నుంచి ట్రంప్ గవర్నమెంట్ డాక్టర్ ఫౌచి మెడికల్ అడ్వైస్ తీసుకొనే ఏ స్టెప్ తీసుకున్నా ఆయన అడ్వైస్ తీసుకొనే ముందుకు సాగారు. డాక్టర్ ఫౌచి ఫస్ట్ లో ఏమన్నారు అంటే మనకు PPE చాలా తక్కువగా ఉంది కాబట్టి ఓన్లీ మెడికల్ ప్రొఫెషనల్స్ నే PPE వాడమనండి, బికాస్ వీ హ్యావ్ టు సేవ్ ద PPE ఫర్ దెమ్ అన్నారు. సో ఫస్ట్ లో ఇప్పుడు ట్రంప్ బయటికి వచ్చేసి PPE వాళ్ళకి సేవ్ చేస్తాము కాబట్టి డోంట్ యూజ్ ద మాస్క్ అన్నారే కానీ లేదు అంటే మాస్క్ ఎవరు వాడకండి అని అయితే ట్రంప్ అనలేదు. సో అది చాలా ఇప్పుడు లుకింగ్ బ్యాక్ అట్ ఇట్ 6 months బ్యాక్ ఆయన చాలా బ్లేమ్ చేస్తారు కానీ దట్ వాజ్ యాక్చువల్లీ అండర్ ద అడ్వైస్ ఆఫ్ డాక్టర్ ఫౌచి just to protect PPE for healthcare professionals. ఇంకొకటి ఏం చెప్తానంటే that really happened because of Obama government అప్పుడు PPE అంతా చైనా సప్లై మీద చాలా డిపెండ్ అయిపోయేసి PPE అంతా it was not actually properly maintained. So we didn't have proper defense supplies in order to ensure that anytime this pandemic hit, we didn't have proper PPE in our supplies. So we were, it's a pandemic, we didn't have enough supplies to begin with. So our short staff, well, we didn't start off the pandemic. But in the beginning, మీరు చూసినప్పుడు అండి, even in fact March లోనే Trump really took a proactive step. ఒక్క కేసు ఉన్నప్పుడే చైనా నుంచి గ్లోబల్ ట్రావెల్ ని బ్యాన్ చేశారు. అప్పుడు ట్రంప్ ని రేసిస్ట్ అన్నారు డెమోక్రాట్స్ బయటికి వచ్చి, which I think was the best decision Trump would have taken. If Trump did not take that decision during that time, ఇప్పుడు 200,000 Democrats Trump accused చేస్తున్నారు కదండి, which I think 200,000 people is also very devastating. అది అండర్మైన్ చేసేది కాదు, ఒక్క మనిషి ప్రాణం పోయినా చాలా డెవస్టేటింగ్. కానీ 2 million ప్రాణాలు పోయేవి. ఆ 2 million ప్రాణాలు పోలేదు అంటే ట్రంప్ అది యాక్షన్ డ్రాస్టిక్ యాక్షన్ తీసుకున్నప్పుడు, అప్పుడు యాక్షన్ తీసుకున్నప్పుడు డెమోక్రాట్స్ బయటకు వచ్చి ట్రంప్ ని రేసిస్ట్ అని, జినోఫోబిక్ అని, బిగ్గట్ అని అన్నారు. ఇన్ఫాక్ట్ ఆ టైంలో నాన్సీ పెలోసి చైనా మార్కెట్ కి వెళ్ళేసి చూడు నేను చైనీస్ ని ఎంత హగ్ చేసుకుంటాను, ఎంబ్రేస్ చేసుకుంటున్నాను, నేను నాన్సీ పెలోసి లాగా బిగ్గట్ ని కాదు, రేసిస్ట్ ని కాదు అని అంది. 6 months తర్వాత వచ్చేసి ట్రంప్ 210,000 పీపుల్ ని చంపాడు అంటుంది కానీ 2 million ని సేవ్ చేశాడు అని మాత్రం అనట్లేదు. అండ్ దెన్ లుకింగ్ బ్యాక్ అట్ ఇట్, ఇంకొకటి ఐ రియల్లీ వాంట్ టు ఎంఫసైజ్ అండి,
నేను హెల్త్ కేర్ ప్రొఫెషనల్ గా 6 months నుంచి జాబ్ చేస్తున్నాను కదండి. ఏ ఒక్క రోజు నా పేషెంట్ వెంటిలేటర్ లేక చనిపోలేదు. We have the best equipment in the hospital. I walk into the hospital every single time I'm tested. My temperature is tested. I have every equipment possible. Knock wood, I am not diagnosed with coronavirus so far. I can get tested every single time I want to get tested just to make sure I'm not positive. And so my colleagues. So none of us had to suffer because of lack of equipment, thanks to the government, right? Adi ఏ కంట్రీలో అట్లా ఫెసిలిటీస్ లేవు, థ్యాంక్స్ టు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. అండ్ ఐ కెన్ గో ఆన్ అండి. Overnight, he was able to get military hospitals stood up in New York facility to ensure that in case something happens, if there is an overflood of patients, overnight hospital build up చేశారు. So that's the power of Trump administration. ఓకే, ఇప్పుడు ఓకే శ్రీలేఖ గారు కరెక్ట్. అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇప్పుడు COVID-19 ఈ ఎలక్షన్స్ లో ఎంత ఇంపాక్ట్ చూపెట్టబోతున్నారు రిపబ్లికన్ సైడ్. ఓట్లు మిస్ అయ్యారు. ఎందుకంటే ఆయనకు మీరు ఇందా అన్నారు 10 లక్షలు ఒక 1 million దీన్ని సేవ్ చేశారు, ప్రాణాలు సేవ్ చేశారని. మరి పోయిన ప్రాణాలకి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎందుకంటే డిసెంబర్ లో వచ్చిందని తెలుసు. వచ్చిన తర్వాత కనుక ఇక్కడ గవర్నమెంట్ రియాక్షన్స్ మార్చిలో జరిగింది. అవన్నీ డెమోక్రటిక్ పాలసీస్ అండి. ఇప్పుడు మీరు స్టేట్ బై స్టేట్ యాక్చువల్లీ డివైడ్ అప్ చేసి చూస్తే, స్టేట్ బై స్టేట్ జరిగిన డెత్స్ ని చూస్తే మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యాపెండ్ ఇన్ డెమోక్రటిక్ స్టేట్స్. ద రీజన్ బీయింగ్ డెమోక్రటిక్ పాలసీస్ వర్ రాంగ్. They put those patients in nursing homes and they shouldn't have put those patients in nursing homes. Nursing homes lo infections ఎక్కువ వస్తాయి. They had less PPE in nursing home because of lack of democratic policies. So nursing homes ki pampichi infections got over, and that's why it happened. It was not because of Trump's policies. It was because of negligence from democratic governors. Okay, Andy, thank you. And Jay garu. Yeah, of course అండి. మీరు చెప్పింది, యూఆర్ ఆస్కింగ్ వెరీ గుడ్ క్వశ్చన్స్ అండి. చాలా మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు కరోనా వైరస్ మీద. నా ఒపీనియన్లో, నా అభిప్రాయంలో ఈ కరోనా వైరస్ ను ట్రీట్ చేయడంలో, ఆపడంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కలోషియల్ ఫెయిలియర్ అండి. చాలా పెద్ద ఫెయిలియర్ అనుకోవాలి. మన ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాలతోటి కంపేర్ చేస్తే అమెరికా చాలా అద్భుతంగా ఫెయిలియర్ అయ్యిందండి. బేసిక్ థింగ్స్ నేను చెప్తానండి. మనకు ప్రెసిడెంట్ గారికి జనవరిలోనే సైంటిస్టులు చెప్పారు ఈ కరోనా వైరస్ వస్తుందండి, మనం దీని మీద చర్యలు తీసుకోవాలి అంటే. కానీ జనవరిలో వాళ్ళ అడ్వైజర్స్ చెప్పారు, సెక్యూరిటీ అడ్వైజర్ చెప్పారు, అంతా చెప్పారు, ఏమి చేయలేరు. ఫస్ట్ యాక్షన్ ఏంటండి, చైనా నుండి వచ్చే ఫ్లైట్స్ ఆపడం. అది మార్చిలో అయ్యింది. 2-3 months ఏం యాక్షన్ తీసుకోలేదు. అది ఒక ఫెయిలియర్ అండి. సెకండ్ ఏంటంటే, వీళ్ళు బేసిక్ సైన్స్ బిలీవ్ చేయటం లేదండి ప్రెసిడెంట్ గారు. ప్రెసిడెంట్ ఏమంటాడు, ఈ మ్యాజిక్ గా వెళ్ళిపోతుంది, ఇట్ విల్ గో అవే, నెక్స్ట్ మంత్ లో అయిపోతుంది. మార్చిలో ఏమన్నాడు, జూన్ జూలైలో వెళ్ళిపోతుంది, ఇట్ విల్ బి ఎ మ్యాజిక్, ఎవ్రీథింగ్ విల్ గో అవే అని. తర్వాత ఇంకో కొద్ది రోజుల్లో వెళ్ళిపోతుంది, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదంటని. సో మన సైన్స్ బిలీవ్ చేసి, సైంటిస్టులను బిలీవ్ చేసి దాని ప్రకారం చర్యలు తీసుకుంటే ఇంతమంది డెత్స్ ఉండేది కాదండి. మన అమెరికా ప్రపంచంలోనే అన్నిటికంటే ఎక్కువ అభివృద్ధి చెందిన దేశం. మన ఈ దేశంలో రోజుకు 1000 మంది చనిపోవడము, ఇప్పటి వరకు 2,20,000 మంది చనిపోవడం అనేది చాలా బాధాకరం అండి. మనకు ఇన్ని డెత్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే, చాలా కామన్ సెన్స్ అప్రోచ్ తీసుకోండి మీరు. ట్రంప్ గారు ఇప్పటి వరకు కూడా, ఇప్పుడు ఫస్ట్ టైం 2-3 days కింద నేను మాస్క్ పెట్టుకోవడం చూశానండి. మాస్క్ పెట్టుకుంటే దాన్ని బిలీవ్ చేయడండి అతను. అంటే మనం వైట్ హౌస్ నుండి వెన్ యూ ఆర్ సెండింగ్ ఎ మెసేజ్ టు ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ, యూ షుడ్ బి అన్ ఎగ్జాంపుల్ కదండి. ఎగ్జాంపుల్ మనం అందరం మాస్క్ పెట్టుకోవాలి. ఇది ఏమీ బ్యారెట్ సుప్రీంకోర్టు జడ్జి నామినేషన్ అప్పుడు అండి, దట్ వాజ్ ఎవ్రీబడి, అందరూ పక్కకు కూర్చున్నారు, ఎవ్వరు మాస్క్ పెట్టుకునడం లేదు. దాంతో ఎంత మందికి కరోనా వైరస్ వచ్చిందండి. ప్రెసిడెంట్ గారికి వచ్చింది, ప్రెసిడెంట్ వైఫ్ కి వచ్చింది. సో మనం ఈ బేసిక్ కామన్ సెన్స్ మెజర్స్ తీసుకోకపోవడము, మనకు ఒక దేశాన్ని మొత్తానికి ఒక ఎగ్జాంపుల్ గా, ఉదాహరణగా నిలబడకపోతే అది మనకి ఎలా కంట్రోల్ చేయగలుగుతామండి. అన్ని చిన్న ఏదంటే
క్లోరాక్స్ తాగడం అంటాడు. క్లోరాక్స్ అదేం కామెంట్ అండి అంటే, నో అది రియల్ కాదు, ఏదో జోక్ చేస్తున్నాను అంటాడు. నువ్వు ప్రెసిడెంట్ గా ఉండి ప్రెస్ మీట్ పెట్టి వైట్ హౌస్ లాన్ లో నుండి మాట్లాడేటప్పుడు అటువంటి జోక్స్ చేయొచ్చా అండి? మనం hundreds of thousands of people are dying and you make a joke that you should drink Clorox to control the virus ani. So in my opinion, the coronavirus, the low Trump చాలా అద్భుతంగా ఫెయిలియర్ అయ్యాడండి. అండ్ దాని కొరకు బైడెన్ గారి ప్లాన్ ఏంటంటే, మనం ఈ వైరస్ ను షట్ డౌన్ చేసి బిజినెసెస్ ను ఓపెన్ చేసి మన మిలిటరీ దాంతో యాక్ట్ ను తెచ్చి మనకు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, ఆ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ కూడా చైనా మీద డిపెండ్ కావడం ఎంత సిలి అంటే ఎంత బాధకరం అంటే, మనకు బేసిక్ థింగ్స్ కూడా బయటి దేశాల నుండి డిపెండ్ కాకుండా మన మేక్ ఇన్ అమెరికా, మ్యానుఫ్యాక్చర్ ఇన్ అమెరికా, క్రియేట్ జాబ్స్ ఇన్ అమెరికా, ప్రొటెక్ట్ అమెరికన్ పీపుల్ దాంతో బైడెన్ గారు చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి జయ్ గారు. అట్లాగే మధు గారు మీరు చెప్పండి. అంటే ఇట్స్ వెరీ స్ట్రైట్ క్వశ్చన్. అంటే ఈ కోవిడ్ సిచ్యుయేషన్ దీని మూలన రేపొద్దున ఓటింగ్ లో ఎంత ప్రభావం చూపెట్టింది? నా ఉద్దేశానికి దట్స్ ద సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ అండి ఇప్పుడు ఓటింగ్ లో. ఎందుకంటే జయంత్ గారు అన్నట్టు అమెరికా చాలా మెడికల్ అడ్వాన్స్మెంట్ ఉంది, చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ పర్ఫార్మెన్స్ చూస్తే, పాలిటిక్స్ ఒక్క నిమిషం పక్కన పెడితే, జపాన్ లో పాపులేషన్ 125 million, నంబర్ ఆఫ్ డెత్స్ 1700. జపాన్ లో పాపులేషన్ కూడా సీనియర్ సిటిజన్స్ చాలా ఎక్కువ యావరేజ్ పాపులేషన్ తో పోలిస్తే. కానీ 125 million పాపులేషన్, మచ్ స్మాలర్ కంట్రీ, సో పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ, అయినా లెస్ దెన్ 2000 డెత్స్. మనకి యుఎస్ లో 300 million పాపులేషన్ తో we have 200,000 డెత్స్. తేడా ఏమిటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీలేఖ గారు చెప్పిన ఒక్క మాటని నేను ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ అప్. ఏమిటంటే, ట్రంప్ గారు ఫౌచి గారిని ఫాలో అయ్యారు అని. అగైన్ పాలిటిక్స్ అసైడ్, ప్రజల పర్స్పెక్టివ్ నుంచి చూస్తే కన్సిస్టెంట్ మెసేజ్ ఉండాలి. చాలా నా క్వశ్చన్ మీకు వచ్చేసరికి స్ట్రైట్ గా ఎంత ఇంపాక్ట్ ఉండబోతుంది ఈ ఎలక్షన్స్ లో? ఐ థింక్ హ్యూజ్ ఇంపాక్ట్ అండి. ఎందుకంటే పీపుల్ ఆర్ సీయింగ్ 2 లక్షల మంది చనిపోవడం అనేది హ్యూజ్, రైట్? సో అందుకు ఐ థింక్ ఇట్ విల్ బి అ ట్రెమెండస్ ఇంపాక్ట్. ఇట్ విల్ బి ద సింగిల్ మోస్ట్ డిఫైనింగ్ టాపిక్ ఆఫ్ ది ఎలక్షన్. అరుణ్ గారు మీరు చెప్పండి, ఎటువంటి ఇంపాక్ట్ ఉండబోతుంది ఎలక్షన్స్ లో? ఎలక్షన్స్ లో ఇంపాక్ట్ మినిమల్ గా ఉంటుందని అనుకుంటున్నానండి. ఐ వాంట్ టేక్ కపుల్ ఆఫ్ పాయింట్స్ బై చల్ల గారు as well as మధు గారు. బేసిక్ గా మార్చ్ లో he did not stop the China flights. He stopped it on Jan 30th. Basically even before one death in the whole US, there was one case in Seattle, appudu he stopped chesaru. And not only it's a pandemic and this is a unique virus, there's no cure for it. Even now we have few cures like remdesivir and Regeneron, which is happening in USA, not everywhere else. This is a very serious virus which the infection rate is very high, and basic ga daniki cure lekunde, and Trump has taken a very huge decision to close the United States economy, which was roaring in the world. Completely close chesi science ni follow ayyadu. And ఇంకొకటి చూస్తారంటే PPE not only for India, but USA and India and other countries, it affected all over the world because China knew about it in November. They started buying the PPE from everywhere in the things, trying to hoard it into their country, and they reduced the whole market for PPE. So PPE kuda it's not a foolproof that by wearing a mask it's going to help anybody andi. Endukante PPE has to be worn very properly, and that has to be an N95 mask. Even a K95 and a regular mask will not help. And you have to wear it and you have to dispose it off immediately. మన వాళ్ళు ఏంటంటే ఒకటే మాస్క్ రీయూజ్ చేయడము, దానివల్ల ఏమి ఎఫెక్టివ్ అవ్వదు, అండ్ ఇట్ కాసెస్ మోర్ ఇది. అండ్ చెల్లగారు ఏమి కొని బ్యారెట్ గురించి మాట్లాడారు. బట్ ఇఫ్ యూ లుక్ అట్ ద మార్చ్ టైం పీరియడ్ లా సోషల్ జస్టిస్ పేరు మీద ఎన్నో రైట్స్ జరిగాయి. ఎంతో మంది మిలియన్స్ ఆఫ్ పీపుల్, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ రోడ్ మీద వచ్చారు, అండ్ దే వర్ బర్నింగ్ థింగ్స్. అప్పుడు ఇన్ఫెక్షన్ లేకుండా basically Trump is in an environment where everybody is tested, whoever is coming into the
the White House grounds. He's constantly trusted, so that's why there's no necessity for him to wear a mask, because anybody who's going in his presence has to be tested. So it's very important to know the difference. And one thing that USA lo unnadi oka prime rule endante the respecting the citizens' decisions. Adi very important in USA. Government doesn't want to mandate anything to a citizen. They want to say, okay, this is good. And Fauci, following the Fauci science, he said, Fauci, wear a mask, don't wear a mask. In January, if you go back and look at Fauci's fingers, he said, don't wear a mask. Enduku cheppadante appudu PP chaala takkunde. So he said, don't wear a mask. And after the PP production increased, he said, wear a mask. But political people will take advantage of both the statements and say, okay, wear a mask annadu, don't wear a mask annadu. And talking about the death for Madhu garu, USA la 2 lakshal mandi chanipoyaru annaru. But out of the 2 lakshal mandila, more than laksha people have died in the democratic government run state facilities in the nursing homes. And most of these deaths have been, if you look at the statistics by the United States CDC and things, less than 6% of the people of the 220,000 have died from direct COVID-related diseases. Most of them had other conditions. If you had a heart problem and a diabetes, and you were tested positive for COVID, they said you died of COVID, because the hospitals were getting money for COVID cases. అది మనకి ఎందుకంటే దాని గురించి కాదు, ఇది మీరు చెప్పారు ఇంపాక్ట్ అంటూ ఉంటుందని చెప్పారు, డెఫినెట్ గా ఓటింగ్ లో ఇంపాక్ట్ ఉంటుందని చెప్పారు. అట్లాగే జస్ట్ లెట్స్ మూవ్ ఆన్ టు ద అదర్. అంటే ఇంకొకటి అంటే చివరిగా నా క్వశ్చన్ ఒకటి అనమాట. ఇది ఎందుకంటే ఇప్పుడు వ్యాక్సిన్ గురించి అని చెప్పేసి అని రిపీటెడ్ మీరు ఇందని చెప్పారు, వ్యాక్సిన్ ఏంటంటే ఇప్పుడు వచ్చేస్తుంది, అప్పుడు వచ్చేస్తుంది, స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. దీని పర్ఫెక్ట్ అయిన ఒక టెస్టింగ్ కానీ ఏది జరగలేదు వ్యాక్సిన్ కి. సో ఇది ఒక పొలిటికల్ స్టంట్ అనుకోవచ్చా ఇప్పుడు? ఎందుకంటే ఇప్పుడు వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ వ్యాక్సిన్? సో రాజశేఖర్ గారు, నేను ఒక్కటి I'll take 30 seconds in just concluding what Arun garu said అండి. There's a basic difference between how Democrats thinks and Republican thinks అండి. ఇప్పుడు చల్లా గారు అన్నట్టు riots ఇప్పుడు జో బైడెన్ did not come out and say riots are wrong. బట్ riots జరిగినప్పుడు లేని కరోనా వైరస్ ఇప్పుడు వైట్ హౌస్ లో జస్టిస్ కోనీ బెరెట్ జరిగినప్పుడు మాస్క్ వేసుకున్నప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ అండి? అప్పుడు లేని వైరస్ అక్కడ ఎట్లా వచ్చింది? సో ఐ థింక్ ఇట్ ఈస్ రాంగ్ టు సే దట్ అప్పుడు మాస్క్ వేసుకోకూడదు, ఇప్పుడు మాస్క్ వేసుకోకూడదు అని. గోయింగ్ బ్యాక్ టు అరుణ్, founding principles of this United States that most immigrants don't understand is you can't mandate anything according to First Amendment. So that's what Trump is trying to do. Srileka garu, sorry, we have time constraints. Okay. So please, and Jay garu, please. Yeah. మనం రేసిజం టాపిక్ కూడా ఉంది కదండి మీతో. అప్పుడు వచ్చినప్పుడు ఈ రైట్స్ గురించి వాళ్ళు ఎందుకు స్ట్రీట్స్ లకు వచ్చారు, స్ట్రీట్లకు వచ్చినప్పుడు చూస్తే చాలా మంది మాస్క్స్ పెట్టుకొని ఉన్నారండి. వాళ్ళు మాస్క్స్ పెట్టుకొని లేడీస్, ఓల్డర్ పీపుల్, వాళ్ళందరూ వచ్చి, యంగ్ పీపుల్ వచ్చారు, వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. దెర్ ఇస్ ఎ వెరీ వ్యాలిడ్ రీజన్ టు ప్రొటెస్ట్. వాళ్ళ పైన ఆర్మీని తీసుకొచ్చి ఆర్మీ తోటి వాళ్ళని డిస్పర్స్ చేయడం అనేది చాలా దురదృష్టకరము. కానీ నువ్వు ప్రొటెస్ట్, ఏ ప్రొటెస్ట్ లో చూసినా చాలా మంది మాస్క్స్ వేసుకున్నారండి. దానికి ఏమీ బ్యారెట్ కంపేర్ చేయడము అసలు దానికి ఏం సంబంధం లేదండి. ఏమీ బ్యారెట్ మనం వైట్ హౌస్ లో ఏదన్నా చేస్తారో అది మొత్తం ప్రపంచానికే ఉదాహరణకు వస్తుందండి. నువ్వు వైట్ హౌస్ లో ప్రెస్ మీటింగ్ పెట్టి ఏమి బ్యారెట్ చేసుకుంటా, ఎవ్వరు మాస్క్ వేసుకుంటా అంత దగ్గర నిలబట్టి ఇటువంటి ఎగ్జాంపుల్ మీరు ప్రపంచానికి, ఈ దేశానికి ఇస్తున్నారు అనేది, అందుకే ఆ విషయం తీసుకొచ్చానండి. అట్లాగే జయ గారు, ఇప్పుడు వ్యాక్సిన్ గురించి వెళ్ళడానికి ఎప్పుడు రిపబ్లికన్ పార్టీ ఎప్పుడు వస్తుంది వ్యాక్సిన్ వచ్చే అవకాశం? ఈ సంవత్సరం వస్తుందో, నెక్స్ట్ ఇయర్ వస్తుందో ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. బట్ ఎందుకంటే కొన్ని కంపెనీస్ వచ్చేసి మేము తయారు చేసాం అని చెప్పేసి ట్రయల్స్ లో అని చెప్పేసి అంటున్నారు. వాటి గురించి మీ కామెంట్ తోటి మనం వీఆర్ కంక్లూడింగ్ దిస్ టాపిక్ అండి. థ్యాంక్ యూ. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది కరెక్ట్ గా ఎవరికి తెలియదండి. సైంటిస్టులకు తెలుస్తుంది, కానీ చాలా phase 3 ట్రయల్స్ అవుతున్నాయండి. అదే ఈ ప్రపంచం, ఈ దేశానికి ఏంది గ్రేట్నెస్ ఏంటండి అంటే, ప్రెసిడెంట్ చెప్పినా కానీ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ దాన్ని ఒప్పుకోదు. సిడిసి ఉంటుంది, సిడిసి కూడా ఒప్పుకోదు. నా బిలీఫ్ ఏంటంటే, వాళ్ళు ప్రెసిడెంట్ ఎప్పుడు చెప్పడము అనేది కాదు, సైంటిస్టులు ఎప్పుడు వస్తుందని చెప్పడమే మెయిన్ ఇంపార్టెంట్. సో నా ఉద్దేశంలో నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో వస్తుంది. ఫస్ట్ వచ్చినా కానీ కొంచెం లిమిటెడ్ గా రిలీజ్ అవుతుంది. ఆ వ్యాక్సిన్ కొంచెం ఫైన్ ట్యూన్ చేసి
అందరికీ అవైలబుల్ కావడానికి ఎప్పుడో నెక్స్ట్ ఇయర్ మిడ్ ఇయర్ లనా నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఎప్పుడో అందరికీ అవైలబుల్ ఉంటుందని నా నమ్మకం అండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బసవరాజు గారు ఒక పాయింట్ దీని మీద చేద్దాం అనుకుంటున్నా అండి. ట్రంప్ రిగార్డింగ్ ద వ్యాక్సిన్స్ ఆపరేషన్ వాప్ స్పీడ్ అనే ఇంప్లిమెంట్ చేశారండి. బికాస్ బిలియన్స్ ఆఫ్ డోసెస్ కావాలి. ఆ బిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ డోసెస్ ని అంత ఈజీగా డిస్ట్రిబ్యూట్ చేయలేము. అండ్ ట్రంప్ హ్యాస్ అ ప్లాన్ ఇన్ ప్లేస్. వెరస్ బైడెన్ గారిది మేడ్ ఇన్ అమెరికా దే కాపీ ఫ్రమ్ ట్రంప్. ఇస్ ద ట్రంప్స్ మేక్ అమెరికా గ్రేట్ అండ్ మేడ్ ఇన్ అమెరికా బ్రింగ్ ఎవ్రీథింగ్ బ్యాక్ టు అమెరికా ఇస్ ద ట్రంప్ స్లోగన్ అండ్ ద ట్రంప్ ఇంప్లిమెంటేషన్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో వీఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ అండి. మనకి ఏంటంటే ఇప్పుడు అమెరికా ఎకానమీ తీసుకుంటే కనుక ప్రస్తుతం వరకు చూసుకుంటే కనుక చాలా అద్భుతంగా ఉన్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద పాండమిక్ కానివ్వండి, మిగతా చూస్తున్నా కానీ. సో ఇప్పుడు మనకి ఏంటంటే ట్రంప్ గవర్నమెంట్ వస్తే ఎకానమీ హౌ వీ కెన్ ఇంప్రూవ్ ద ఎకానమీ. ఎందుకంటే కనుక మనకి చాలా వరకు కూడా జాబ్స్ కూడా కొంతమంది పోయినాయి ఇక్కడ. ఎందుకంటే కనుక ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఓన్లీ సపోర్టింగ్ ఫర్ సిటిజన్స్, ఇక్కడ సిటిజన్స్ మాత్రమే. సో మనం తీసుకుంటే కనుక మన ఇండియన్స్ లో UPT స్టూడెంట్స్ తీసుకోండి, అట్లా వాళ్ళకు కూడా ఉద్యోగాలు పైన ఇదంతా అంటే ఉద్యోగాల గురించి మన సపరేట్ టాపిక్ అది. సో ఎకానమీని ఎట్లాగో ఇంప్రూవ్ చేసుకుంటే అవకాశం ఉంటుంది. అంటే కనుక ట్రంప్ వస్తే ఏ విధంగా ఉండబోతుంది, బయటకు వస్తే కనుక ఎలా ఉండబోతుంది? అంటే నేను చేయగారు చెప్పండి. సో ఎకానమీ అండి, ఎకానమీ ఇప్పుడు నువ్వు హిస్టారికల్ గా కూడా చూస్తే అండి, డెమోక్రాటిక్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్ ఉన్నప్పుడే మన ఎకానమీ చాలా గ్రో అయిందండి. ఇఫ్ యూ టేక్ హిస్టరీ లాస్ట్ 25 years లో బిల్ క్లింటన్ అన్నిటికంటే బెస్ట్ ఎకానమీ, బెస్ట్ జాబ్ క్రియేషన్ అండి. దాని తర్వాత ఒబామా డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ క్రియేషన్ అండ్ వెరీ గుడ్ ఎకానమీ. సో బైడెన్ గారు చాలా స్లోగన్ ఏంటంటే బిల్డ్ బ్యాక్ బెటర్. ఇంకా మనం ముందు కంటే ముందు మంచిగా బిల్డ్ చేయాలని ఒక స్లోగన్ తోటి బిల్డ్ బ్యాక్ బెటర్ అనే థీమ్ తోటి చాలా ఎకనామిక్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ రిచ్ పీపుల్కే కాకుండా అందరికీ ఈ ఎకనామిక్ అవకాశాలు ఉండాలి అంటని వాల్ స్ట్రీట్ వాళ్ళకే కాకుండా రియల్ స్ట్రీట్ లో ఉన్న వాళ్ళకు అందరికి అవకాశాలు ఉండాలని దాంతో చేస్తున్నారండి. ఇప్పుడు మీరు అన్నట్టు వాల్ స్ట్రీట్ ఎక్కువ అయినా కానీ మనకు ఇప్పుడు చిన్న చిన్న పరిశ్రమలు చూడండి, చిన్న స్మాల్ బిజినెసెస్ చాలా ఇంపాక్ట్ అవుతున్నాయండి దేశం మొత్తంలో. మనం ఇక్కడ వాషింగ్టన్ DC లో ఉండి గవర్నమెంట్ ఫండ్స్ తోటి వచ్చిన కంపెనీస్ బాగా చేస్తున్నారు. కానీ వెన్ యూ గో అవుట్ ఆఫ్ వాషింగ్టన్ DC చిన్న వేరే సిటీస్కి వెళ్తే చాలా ఇబ్బందిగా ఉందండి. సో బైడెన్ గారు ప్లాన్స్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్, మన ఇన్నోవేషన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ దేశంలో చేయాలి, వేరే దేశాల పైన డిపెండెన్సీ ఉండొద్దు అనేది ఒక పెద్ద స్లోగన్ అండి. దాని తర్వాత మన క్లీన్ ఎనర్జీ యాక్ట్, మనకు క్లీన్ ఎనర్జీ పైన సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ పైన ఎక్కువ ఇన్నోవేషన్ పెట్టి రీసెర్చ్ పెట్టి దానిపైన మిలియన్స్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ చేయడం అనేది అది వన్ ఆఫ్ ద ఈజ్ బిగ్గెస్ట్ థీమ్స్ అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రపోజల్స్ ఫ్రమ్ ద బైడెన్ అడ్మినిస్ట్రేషన్ అండి. మరి ఇంకొక మేజర్ నేను చెప్పాను కదండి, చిన్న పరిశ్రమలకు వేరే దేశంలో ఉన్న వేరే చిన్న రాష్ట్రాలకు వెళ్తలేదండి. రేషియల్ ఎక్విటీ అనేది, రేషియల్ ఎకనామిక్ ఎక్విటీ అంటే ఏంటంటే ఇప్పుడు ఇది రిచ్ పీపుల్ ఇంకా రిచ్ కాకుండా చిన్న పూర్ పీపుల్ పూర్ కాకుండా ఆ రేషియల్ ఈక్వాలిటీ తీసుకురావాలండి. మనం మా వర్జీనియాలోనే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్దర్న్ వర్జీనియాలో చూస్తే యావరేజ్ మీడియన్ ఇన్కమ్ ఓవర్ 100,000 అట్లా ఉంటుందండి. కానీ నువ్వు సౌత్ వెస్టర్న్ వర్జీనియాకి వెళ్తే అక్కడ చాలా మందికి ఇన్సూరెన్స్ లేదు, అక్కడ ఉద్యోగాలు లేవు, చాలా బాధాకరంగా. సో హౌ డు వి బ్రింగ్ ఆ రేషియల్ ఎక్విటీ ఫ్రమ్ పూరర్ అండర్ సర్వ్డ్ ఏరియాస్ కు రూరల్ ఏరియాస్ ను ఎలా పైకి తీసుకురావాలనేది బిగ్గెస్ట్ థింగ్ అండి. దెన్ వన్ ఆఫ్ ద లాస్ట్ థింగ్ ఐ వాంట్ టు మెన్షన్ ఈజ్ ట్రైనింగ్. మనకు వర్క్ ఫోర్స్ ట్రైనింగ్ మీద చాలా ఫోకస్ అండ్ ఎంఫసిస్ ఉందండి. ఈ ప్లాన్ లో $100 billion ఓన్లీ ఫర్ ట్రైనింగ్ పర్పసెస్. ఎందుకంటే ఈ కమ్యూనిటీ కాలేజెస్ తోటి ఇప్పుడు కోల్ మైనింగ్ జాబ్స్ లేవండి, కోల్ మైనింగ్ జాబ్స్ వెళ్ళిపోతున్నాయి. ఆ కోల్ మైనింగ్ జాబ్ వాళ్ళని ఎలా రీట్రైన్ చేయాలి, ఎటువంటి దానిలో రీట్రైన్ చేసి ఈ రెన్యూవబుల్ ఎనర్జీ వస్తుంటే దానికి హై పేయింగ్ జాబ్స్ తెచ్చి ఈ రేషియల్ ఎక్విటీ తక్కువ చేయాలనేది చాలా చేస్తాం. మన
మన భారతదేశం నుండి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళకు కూడా బైడెన్ పాలసీస్, ఎస్పెషల్లీ ఇమ్మిగ్రేషన్ రిలేటెడ్ పాలసీస్, హైటెక్ ఉద్యోగాల కొరకు మన ఇమిగ్రేషన్ గురించి మన నెక్స్ట్ టాపిక్ అది. ఇప్పుడు జస్ట్ ఓన్లీ ఎకనామిక్. సో రిపబ్లికన్స్ మీరు చెప్పండి. నేను చెప్పగలుగుతానండి. నేను ఒకటి స్టార్ట్ చేస్తానండి జయంత్ గారు చెప్పిన దాని మీద. వన్ ఆఫ్ ది రీజన్ యాక్చువల్లీ డెమోక్రాట్ ఒబామా గవర్నమెంట్ అయిపోయిన తర్వాత ట్రంప్ గవర్నమెంట్ రావడానికి కారణము యాక్చువల్లీ ఒబామా గవర్నమెంట్ ఉన్నప్పుడు వాల్ స్ట్రీట్ మీద ఎక్కువ ఫోకస్ ఉండింది, సిలికాన్ వ్యాలీ మీద ఎక్కువ ఫోకస్ ఉంది, మిడ్ రూరల్ ఎకానమీ మీద ఫోకస్ లేకుండా పోయింది అనేసి ఫార్మర్స్ రూరల్ అమెరికా బయటికి వచ్చేసి వైట్స్, మనం రూరల్ అమెరికా ఒహాయో వాళ్ళు, పెన్సిల్వేనియా వాళ్ళు, ఆయిల్ ఇండస్ట్రీ వాళ్ళు, వెస్ట్ వర్జీనియా వాళ్ళు, సౌత్ వర్జీనియా వాళ్ళు, వాళ్ళందరూ బయటికి వచ్చేసి మన ట్రంప్ ని గెలిపించారండి. ఎందుకంటే వాళ్ళు బాగా సఫర్ అయ్యారు. ఎందుకంటే ద ఫోకస్ డ్యూరింగ్ ఒబామా గవర్నమెంట్ వాజ్ సో మచ్ ఆన్ టెక్ ఇండస్ట్రీ, ఆన్ దోస్ హై పేయింగ్ జాబ్స్. అలా రూరల్ వాళ్ళు, బ్లాక్ అమెరికా బాగా సఫర్ అయ్యింది. వాళ్ళ వల్లనే యాక్చువల్లీ ట్రంప్ గెలిచారు. డ్యూరింగ్ ట్రంప్ టైం అండి median household income hit the highest record level. African American unemployment was lowest in the history. Hispanic Americans, Mexican unemployment went actually lowest. Asian American, manaland Indian American employment recent ga kuda mana actually Jayant garu mana community nunchi oka H1B బాబు కాల్ చేసి చెప్పాడు, ఆయన 100K నుంచి 130K కి పెంచారు మొన్న H1 రిఫార్మ్ వల్ల అనేసి. విమెన్స్ అన్ఎంప్లాయ్మెంట్ వెంట్ అప్, యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఇస్ 50 year low అండ్ లోవెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ఎవర్ రికార్డెడ్. అండ్ అరుణ్ గారు కూడా మాట్లాడతారు దీని తర్వాత. జీడిపి వెంట్ లో, జీడిపి ఆల్సో ఇంప్రూవ్డ్ అనమాట. సో అసలు ట్రంప్ వల్ల ఎకానమీ పెరిగింది. మనం మళ్ళీ ఇమిగ్రేషన్ గురించి కూడా మాట్లాడతాము. దాంట్లో కూడా అసలు ట్రంప్ వల్ల ఎకానమీ చాలా బాగుంది. He also signed welfare reform and so requiring able-bodied adults who don't have children to work or look for work. So welfare lo unna vallandaru bayitiki vachi they had to work. That is the right thing to do. And then he tried to do a lot of like right to try legislation reforms avanni kuda chesaru. So I think under Trump's administration we are better off from economy perspective. ఓకే, థ్యాంక్స్ అండి శ్రీలేఖ గారు. అలాగే మధు గారు, ఇప్పుడు మీరు చెప్పండి. ఎందుకంటే ఇప్పుడున్న కరెంట్ ఎకానమీ శ్రీలేఖ గారు చెప్పినట్టుగా ఎకానమీ ఇస్ గుడ్ అని చెప్తున్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి అంటే ఆయనకి ఇప్పుడు ఓటింగ్ గురించి మాత్రమేనండి, ఓటింగ్ గురించి ఎవరికి ఫేవర్ గా ఉండబోతుంది, డెమోక్రాట్స్ గా లేదంటే కనుక రిపబ్లికన్స్ గా? ఫస్ట్ థింగ్ అండి, ఆ డేటాలో దేర్ ఇస్ అన్ ఇష్యూ. ఒబామా గారు తీసుకున్నప్పుడు ది అన్ఎంప్లాయ్మెంట్ వాజ్ అరౌండ్ 8%. ఒబామా ఆఫీస్ వెళ్ళిపోయినప్పుడు 4.5%. కరెంట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 8.5%. సెకండ్ థింగ్ ఏంటంటే గ్లోబల్ ట్రేడ్ డెఫిసిట్ చూస్తే ట్రంప్ గారు తీసుకున్నప్పుడు $735 billion USD. ఇప్పుడు డెఫిసిట్ $854 billion. So those are the two big metrics that everybody will look at. Unemployment, trade deficit. రెండు విషయాల్లోనూ it is not good. Republican performance is not good. It's not about an individual, it's policy. So Democrats, on the other hand, have demonstrated success. So coming back to your question, as far as voting, anybody who looks at this data, it is evident, Andy. Right now, people are losing jobs. There is no consistent policy. There is no safety net. ఇప్పుడు లీడర్షిప్ అనేది ఎప్పుడు తెలుస్తుంది? క్రైసిస్ వచ్చినప్పుడే. This is one of the biggest crises that most governments are facing. And at this time, economic policies, main thing ఇప్పుడు చూడండి, there is an impasse right now between in the Congress. ఇప్పుడు సెకండ్ బిల్ పాస్ చేయడానికి లేదు, right? One party is blaming the other and so on and so forth. But ultimately, it's the president's responsibility. The bill is not passed and people are left high and dry. So from an economy perspective, anybody who looks at it will definitely vote Democrat. Okay, thank you Andy. అట్లాగే అరుణ్ గారు మీ ఒపీనియన్ చెప్పండి. బేసిక్ గా నేను కొన్ని పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను అండి. ఫస్ట్ ఎకానమీ, ఓకే, ట్రంప్ ఎకానమీ నాఫ్టా అనేది చాలా బ్యాడ్ పాలసీ ఉండే అండి. అండ్ యునైటెడ్ స్టేట్స్ మెక్సికో అగ్రిమెంట్ has basically been done by Trump. It's a once in a generation or once in two generation kind of an process in which he has empowered the worker people.
ఇంకోటి ఏంటంటే బేసిక్ గా ట్రంప్ టైంలో ఎకానమీ గ్రోత్ హ్యాస్ బీన్ ట్రెమెండస్, మోర్ దెన్ 3 decades worth of manufacturing jobs. Obama said this manufacturing jobs రావు US కి, there has to be a magic wand, ఈ jobs ఇంకా రావు అన్నాడు. But a magic wand, Trump has brought that, and the manufacturing industry has seen a tremendous growth. And we are talking about a lot of investment in solar, wind, avanni to increase the economy, but they have been failed under Obama. Solar energy, he gave $500 billion, and that company has gone kaput right now. And for the education purposes, with Jayant Garu cheppindante, the school choice program has been introduced by Trump, which gives the kids the chance to choose their own school, whereas the Democrats are opposing that anamata. A school choice walla, while education is the basic core necessity for anybody to increase the stature in the society. So that has been empowered by Trump. Unkote I want to talk about is basically the median household income also has gone up under Trump. And I want to take one thing about the 2008. We were under depression. Obviously, the unemployment was at 8.5. So he brought it to 4.55. But Trump in January, before this pandemic hit, we are at 3.7, the 60-year lowest unemployment. You cannot blame a global pandemic in which we are forced to shut down the country to save human lives to cause the unemployment numbers to go up. Adi chala bad and a very irresponsible comparison, because ఈ pandemic ni manam evaru control cheyalam. There's no cure for it. You either have to shut down your thing and save lives, and he did that. And he knew that there's a tremendous impact for him for this, but he still went in and did that because he cared for the human beings. He followed the science, and the science said close the economy down. 15 days closure to stop the spread annaru. Ippudu we are almost into 8 months. Ippudu inkoka 1 year close cheyalantunnaru, 6 months antunnaru. How long can that continue? Because if you don't have a job, you get depressed. You cannot pay for your bills, and it will cause a lot of more suicides and things like that. Okay, Andy. Thank you, Andy. Let's move on to the other topic, Andy. మనకి ఎందుకంటే జస్ట్ లెట్స్ గో విత్ ఇమిగ్రేషన్ అండి. ఇమిగ్రేషన్ టాపిక్ చూసుకుంటే కనుక ఇప్పుడు మనకి జాబ్స్ అంటే కనుక ఇప్పుడు మన ఎస్పెషల్లీ మన ఇండియన్స్ తీసుకుంటే కనుక మెజారిటీ ఆఫ్ ద పీపుల్ విల్ బి ఆన్ ఐటీ ఫీల్డ్, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫీల్డ్. ఇక్కడ కానివ్వండి మనకి ఇంకోటి కూడా చూసుకుంటే కనుక ఇప్పుడు ఆఫ్ షోర్ ప్రాజెక్ట్స్, అట్లాగే ఇండియా పంపించే ప్రాజెక్ట్స్ కానివ్వండి, వీటి మీద కూడా ఇప్పుడు చాలా ఇంపాక్ట్ పడ్డది బికాస్ ఆఫ్ దిస్ పాండమిక్. సో అట్లాగే మనకి ఎందుకంటే కనుక ఇప్పుడు ఎలా ఉండబోతుంది, ఎందుకంటే కనుక ఇప్పుడు ఐటీ వాళ్ళు తీసుకుంటే కనుక మనకి సపరేట్ గా ఎస్పెషల్లీ ఇండియన్ పీపుల్ తీసుకుంటే కనుక ఓపీటీ అండ్ H1 వాళ్ళకి, అట్లాగే ఏంటంటే గ్రీన్ కార్డ్ అండ్ సిటిజన్షిప్ వాళ్ళకి నో ప్రాబ్లమ్స్. అంటే వాళ్ళు కూడా ప్రస్తుతానికి అయితే కనుక ట్రంప్ గవర్నమెంట్ స్టూడెంట్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది కాబట్టి చేసి. సో లెట్స్ టాక్ అబౌట్ ఓన్లీ ఓపీటీ స్టూడెంట్స్, H1s, వీళ్ళ గురించి మెయిన్ గా మనం ఫోకస్, అలాగే కంపెనీస్ గురించి అని, అలాగే స్మాల్ స్కేల్ కంపెనీ కూడా ఎంత ఇంపాక్ట్ అయిపోయినాయి, అలాగే బిజినెస్ కానివ్వండి చాలా ఇంపాక్ట్ అయినాయి. వాటి గురించి క్వశ్చన్ టు డెమోక్రాట్స్. Okay. Yeah, Madhu, you want to go first? I have a few things that I want to. Please go ahead. So isn't Trump immigration policy and next to coronavirus policy failure, immigration failure is the second most biggest failure of the Trump administration. And Trump administration వచ్చిన few months lo పొలిటికల్ బెనిఫిట్ కొరకు ఈ దేశానికి ముస్లిమ్స్ రావద్దని, ఈ దేశానికి ఇంకెటువంటి ఎన్నో రకాల అబ్స్ట్రాక్షన్స్ పెట్టాడండి. వాళ్ళకు మన H1 వీసా వాళ్ళనే తీసుకుంటండి, ఈ ఫీజు H1 ఫీ ఎక్కువ చేయడము, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ కన్స్ట్రెయింట్స్ చాలా పెట్టడము, అప్రూవల్స్ 2 నెలల కొరకు 3 నెలల కొరకు H1s అప్రూవల్, 3 years వచ్చే అప్రూవల్ ను 2 months 3 months చేయడము, ఒక్కొక్కసారి అప్రూవల్ వచ్చి నీకు మెయిల్ అప్రూవల్ వచ్చే వరకే దాని ఆ డేట్ అయిపోవడము, ఇటువంటివి చాలా చేశారండి. సో అయితే నేను ఐటీ సర్వ్ ఆర్గనైజేషన్ అని ఒకటి ఉంటుంది, వాళ్ళు దాంతో కూడా చూస్తే వాళ్ళు ఎన్ని లీగల్ కేసెస్ పెట్టారండి. అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఈ H1 రెస్ట్రిక్షన్స్ పెట్టొద్దు, అది లీగల్ కాదు, ఎందుకంటే కాంగ్రెస్ అప్రూవ్ చేయలేదు, మీరు అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్ తప్పు అని వాళ్ళు చాలా 3-4 మేజర్ కేసెస్ గెలిచారండి కోర్టులో.
సో అటువంటి దాంతో ట్రంప్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ పాలసీస్ చూస్తుంటే నేను కొన్ని చదువుతానండి. వాళ్ళకు నేను వాళ్ళ పాలసీ నుండి చదువుతున్నానండి. Increase the number of visas offered for permanent work-based immigration based on the macroeconomic conditions and in the STEM field in the US. దాని తర్వాత ఏంటంటే reform the current system of temporary work visas to allow workers in these select industries to switch jobs, change jobs. ఇంకో నిన్ననే అండి నేను కమలా హ్యారిస్ గారితో మాకు మీటింగ్ అయింది. I had opportunity to talk to her for two full minutes. నేను వాళ్ళ బైడెన్ పాలసీ ఏంటంటే ఎవరైనా పిహెచ్డి చేస్తే వాళ్ళకు పిహెచ్డి డాక్టరేట్ డిగ్రీతో పాటు గ్రీన్ కార్డ్ కూడా ఇవ్వాలని వాళ్ళ పాలసీ అండి. సో when I gave an example, కమలా హ్యారిస్ గారికి ఐఐటి మద్రాస్ నుండి ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు వచ్చి అమెరికన్ యూనివర్సిటీస్ లో పిహెచ్డి చేస్తే వాళ్ళ పిహెచ్డి డిగ్రీతో పాటు గ్రీన్ కార్డ్ కూడా ఎందుకు ఇవ్వకూడదంటే వాళ్ళ పాలసీస్ లోనే చేశారండి. మరి ఇంకొకటి ఇంతమంది H1s అవుతున్నాయి ఈ మధ్యన 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవుతుంది గ్రీన్ కార్డ్ రావడానికి. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ పాలసీ ఏంటంటే ఈ కోటా, టెంపరీ కోటా, క్యాప్ ఇవన్నీ అవసరం లేదు. మీకు పిహెచ్డి డిగ్రీ ఉంటే, ఎడ్యుకేషన్ లో స్టెమ్ ఎడ్యుకేషన్ లో బాగా చదివి ఉంటే ఆటోమేటిక్ గా వితౌట్ ఎనీ క్యాప్ మీకు గ్రీన్ కార్డ్ ఇవ్వడం అని. సో బైడెన్ పాలసీస్ ఎస్పెషల్లీ ఇండియన్స్ కు మీరు అన్నారు ఓపీటీ అని ప్రాక్టికల్ ట్రైనింగ్ అనే కాకుండా టెంపరీ వీసాసే కాకుండా వీళ్ళందరికీ చాలా బెనిఫిట్ అవుతుందండి. ఇక్కడ మీరు చెప్తున్నారు కదండి ఇప్పుడు, ఎందుకంటే గ్రీన్ కార్డులు అంటే ఇంకా 20 years పడుతుందని చెప్పేసి మీరు అంటున్నారు. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు బైడెన్ డెమోక్రటిక్ పార్టీ చూసుకుంటే కనుక ఇప్పుడు వాళ్ళు కనుక పవర్లోకి వస్తే కనుక ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరూ కూడా గ్రీన్ కార్డులు ఇచ్చేస్తూ ఉంటున్నారు. అంటే కనుక ఇల్లీగల్ గా ఒకసారి వచ్చేస్తే కనుక వాళ్ళ గ్రీన్ కార్డు అలౌబుల్ ఇచ్చేస్తున్నారు. అట్లాగే మళ్ళీ ఇప్పుడు ఎంతో కష్టపడి మనం H1s తీసుకున్నాం అనుకోండి, ఓపీటీ నుంచి స్టూడెంట్ దగ్గర నుంచి H1 5 years, నెక్స్ట్ ఏంటంటే కనుక ఈ కండిషన్స్ లో ఏంటంటే 20 years 25 years కానీ సిటిజన్షిప్ రాని పరిస్థితి. సో అది ఎంతవరకు అంటే కనుక ఫీజిబుల్ అంటారు? ట్రంప్ మనకు ఇల్లీగల్ అదే కాదండి, ఇల్లీగల్ వచ్చిన వారికి గ్రీన్ కార్డ్స్ ఎవ్వరు ఇవ్వడం లేదు. డ్రీమర్స్ అని ఉన్నారండి. డ్రీమర్స్ అంటే ఏంటంటే వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఇల్లీగల్ గా వచ్చినప్పుడు వాళ్ళు ఈ దేశానికి వచ్చారండి. ఆ డ్రీమర్స్ ఏంటంటే వాళ్ళు ఇక్కడ అమెరికన్ కాలేజ్ లో చదివి వాళ్ళు అమెరికన్ మిలిటరీలో సర్వ్ చేస్తున్నారు, అమెరికన్ హెల్త్ కేర్ సిస్టమ్ లో సర్వ్ చేస్తున్నారు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో సర్వ్ చేస్తున్నారు. వాళ్ళకు ఈ దేశమే వాళ్ళ దేశం అండి. 2-3 years అప్పుడు వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చారు. వాళ్ళకు గ్రీన్ కార్డ్ ఇవ్వడము, మేము సిటిజన్షిప్ ఇవ్వడము, మీ కంట్రీకి వెళ్ళిపోమని అంటే వాళ్ళకి ఏ కంట్రీ, వాళ్ళకి ఇదే కంట్రీ తెలుసండి, వేరే కంట్రీకి ఎక్కడ వెళ్ళిపోతారు? అటువంటి వాళ్ళు డ్రీమర్స్ కు మేము గ్రీన్ కార్డ్ ఇస్తాము, మేము సిటిజన్షిప్ పాత్ ఇస్తాము అని బైడెన్ అడ్మినిస్ట్రేషన్ చెప్తుందండి. మరి మన వేరే దాంతో అన్ని కన్సిడర్ చేయకుండా మన హైటెక్ స్టెమ్ ఎడ్యుకేషన్ వాళ్ళకి చూస్తే కూడా బైడెన్ పాలసీస్ ఆర్ వెరీ ఫేవరబుల్. వాళ్ళది ఏంటంటే వీ వాంట్ టు మేక్ అమెరికా మ్యాగ్నెట్ ఫర్ ద బెస్ట్ అండ్ ద బ్రైటెస్ట్ టాలెంట్ ఇన్ ద వరల్డ్. దాంతో చాలా మంచి పాలసీస్ తెస్తున్నారు. మన ఇండియన్స్ ఇది తప్పకుండా కన్సిడర్ చేసి డెమోక్రాటిక్ పార్టీకి ఓట్ చేయాలని నా విజ్ఞప్తి అండి. రిపబ్లికన్స్ ప్లీజ్ కామెంట్ అండి. నేను 2 points చెప్తానండి. అరుణ్ గారిని కూడా చెప్పమంటాను ఈ పాయింట్స్, ఎందుకంటే హీఈస్ ఆల్సో అన్ ఆంటర్ప్రెన్యూర్ అండ్ వర్క్స్. బట్ ఒక పాయింట్ ఐ హేట్ టు కీప్ గోయింగ్ బ్యాక్ టు మధు గారు, ఎందుకంటే ఇట్ యాక్చువల్లీ ఇస్ అ సెగ్వే టు దిస్ డిస్కషన్. ఒక పాయింట్ అన్నారు మధు గారు, స్టిమ్యులస్ బిల్ పాస్ చేశారు, కరోనా బిల్ తీసుకెళ్తే ఇంకా ట్రంప్ అప్రూవ్ చేయలేదని. ఆ స్టిమ్యులస్ బిల్ లో నాన్సీ పెలోసి, స్పీకర్ ఆఫ్ ది హౌస్, lot of things that she included in that stimulus bill has to do for illegal immigrants. That's why Trump did not approve, because Trump is all America first. How is that related to this question? Is because even in immigration system lo kuda Trump is a nationalist. He's very focused on what is in the benefit of America first. So when he is doing this immigration reform, he's looking at it in a very comprehensive manner. Going it in a humanitarian perspective, like Jay Challa Garu is saying,
DACA kids, I also feel, and ikkadiki vachina pillalu 2 years ki 3 years ki, I also feel వాళ్ళకి ఇంకా వేరే కంట్రీ ఏం తెలుసు. So I also understand why that kids need to be getting the citizenship. But not only that, what Democrats also wants is open borders. So వాళ్ళు ఓపెన్ బార్డర్స్ లాగా వాళ్ళు వచ్చేసి వాళ్ళకి at certain point పైప్ లైన్ లో వచ్చేసి మన వాళ్ళు పైప్ లైన్ లో వస్తే మన వాళ్ళకే నష్టం కదండి. మన వాళ్ళు పాపం లీగల్ చైన్ లో వచ్చేసి 20 years నుంచి వెయిట్ చేస్తుంటే, దట్ బీయింగ్ సెడ్, మరి ఇవన్నీ జో బైడెన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ కమలా హ్యారిస్ జో బైడెన్ 2 hours మన వాళ్ళతో కాల్స్ లో ఉండి ఇన్ని బ్యూటిఫుల్ ప్లాన్స్ చెప్తున్నారు. మరి 47 years నుంచి బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నాడు. ఇన్ని ఐడియాస్ మన 47 years నుంచి రాలేదండి ఆయనకి ఇంప్లిమెంట్ చేయడానికి. మన వాళ్ళు 20-30 years నుంచి లీగల్ సిస్టమ్ లో స్ట్రగుల్ అవుతున్నారు. ఇన్ని ఏళ్ళు ఇంప్లిమెంట్ చేయకుండా ఇప్పుడు సడన్ గా మీతో 2 hours కాల్ లో ఉండి ఇంప్లిమెంట్ చేస్తాను అంటే అలా ఎలా నమ్ముతామండి మనము. సో దట్ బీయింగ్ సెడ్, స్టెమ్ ఎడ్యుకేషన్ అంటున్నారు. ఇప్పుడు మన పిల్లలు 2nd generation అవుతున్నారు, 3rd generation ఇక్కడ అవుతున్నారు. మన పిల్లలు are getting focused on STEM education, right? That is precisely why Trump is saying that in order to protect American workers, he wants to end chain migration. He wants to eliminate the visa lottery. He wants to move the country into merit-based immigration, which means that our Indian people that are coming from India will benefit from it, because manamu, we believe in meritocracy. We are highly educated. So on the whole, Trump's policies focused on meritocracy and merit-based education are going to benefit our Indian people. So we should be supporting Trump's policies more than Biden policies. ఓకే, థ్యాంక్స్ అండి. అలాగే మధు గారు మీరు చెప్పండి, ఎందుకంటే కనుక మళ్ళీ యాక్చువల్గా మీ డెమోక్రాట్స్ 8 years, బైడెన్ వైస్ ప్రెసిడెంట్ గా 8 years వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు శ్రీలేఖ గారు ఇప్పుడు చెప్పినట్టుగా అప్పుడు ఈ ఆలోచనలు ఏమి ఇంప్లిమెంట్ చేయకుండా ఇప్పుడు ఇంకో ఛాన్స్ వస్తే కనుక, ఇప్పుడు ఈ తడవ వస్తే కనుక ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పేసి చెప్తున్నారు. అట్లాగే దాని తర్వాత ఓటింగ్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది మనకి, ఎందుకంటే ఇమిగ్రేషన్ పాలసీస్ గురించి కానివ్వండి ఎలా ఉండబోతుంది? So there are some things that I first of all agree, Andy, in terms of the current policy, and I'll tell you why. The whole thinking is shifting towards a merit-based system, because ultimately it's not about Democrat or Republican, it is what is good for the country, right? So that is happening regardless of whether it's Democrat or Republican. That thinking is shifting. And illegal immigrants vishayamlo aithe Obama rule lo on an average 335,000 people were deported, right? Under the Republican administration, far less, around 240 or 240,000, 240 or 250,000 people are being deported, illegal immigrants. So it has actually come down. The problem is not in the implementation of the policy as much as it is in the rhetoric. ఇప్పుడు ఎవ్రీ వర్డ్ మ్యాటర్స్ అండి. మన ఇంట్లో ఒక మదర్ ఒక మాట అంటే ఇట్ మ్యాటర్స్. ఎందుకు? పిల్లలు ఆమెను చూస్తారు. టీచర్ ఒక మాట అంటే 50 మంది దాన్ని ఫాలో అవుతారు. ప్రెసిడెంట్ ఒక మాట అంటే దేశం అంతా, ప్రపంచం అంతా చూస్తుంది. సో పాలసీ ఈజ్ ఇంపార్టెంట్. అల్టిమేట్లీ ఏ కంట్రీకైనా ఫస్ట్ వాళ్ళ సిటిజన్స్ ని చూసుకోవడం ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ అగ్రీ విత్ దాట్, రైట్? దట్ ఈస్ హౌ ఎనీ పాలసీ ఈజ్ మేడ్. బట్ illegal immigration gurinchi, Democrats are not for it. The deportations were more under Democratic, this thing. So definitely nobody supports illegal immigration, whether that's Democrats or Republicans. I think that the country stands really united on that issue. The issue is about the rhetoric. How do people talk about it? And when you talk about it in a manner that is demeaning certain races or certain people, that is a problem. Okay, చెప్పండి. Yeah. Arun garu, yeah, sorry, continue. So I think that is the bigger issue. And as far as shifting towards merit-based immigration, everybody is for it. There is absolutely no doubt about that. And H1 process antara, the biggest problem again in this case has been communication and consistency. Last 4 years lo chuste, 3.5 years lo, పొద్దున ఒక ట్వీట్ వస్తుంది, 1 month అయ్యాక ఇంకొక పాలసీ ఉంటుంది, ఇంకొక 1 month అయ్యాక there is implementation of the way the implementation is done versus policy versus Twitter feeds, everything is inconsistent. So expectation anedi a stability lekunda poyindi. Everybody looks to America for leadership. A consistency of communication is important. Okay. Arun garu, what is your comment in 2 minutes? మీరు మీట్లో Arun garu,
మీరు మీట్లో ఉన్నారు. కంటిన్యూ. నో అండి, ఐ కెనాట్. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ ఫోన్ అండి. Okay, can you hear me now? Yes, please. Okay. The question is, how is immigration going to help the election అని అడిగారు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఓటు ఎవరు వేస్తారండి? సిటిజన్స్ వేస్తారు. సో సిటిజన్స్కి ఏది ఇంపార్టెంట్? వాళ్ళ జాబ్, వాళ్ళ స్టెబిలిటీ అండ్ థింగ్స్ లైక్ దాట్. So any person, even we are first generation, we have second generation kids and third generation kids, we have to say protect our own jobs first, and our kids' jobs need to be protected. H1B visa అనేది చాలా మిస్యూస్ ఇండియన్ ఐటీ కంపెనీస్ చేస్తాయండి. అండ్ ఆ మిస్యూస్ ని ఆపడానికి he wants to do a basic immigration, merit based immigration. And there's a lot of lottery based immigration, so like Nepal నుంచి green cards, which are useless and increases the chain migration. What Trump wants to stop is all this useless immigration. He wants to bring merit-based immigration. Like, for example, Kamala Harris got a PhD. Trump is all for that. If a person who's going to come into the country and cancer ni solve chestadu, cure chestarante, he is going to give that. He wants to encourage that person, but he doesn't want to encourage 10 people following him who are going to be burden to the society. So that is the most important thing. And Madhu garu chepparu kada, and basically like Trump tweets and things like that. నేను ఒక్కటే చెప్పాను, do not follow what he says, follow what he does. In 47 months, he has done more than anybody has done in 47 years. If you look at Trump's accomplishments, you cannot even list them on a piece of in a couple of pieces of paper, probably 10-15 pages partundi. Whereas Biden and Democrats are all talk but no walk. And I'll give you a simple example. And the Dreamers matladaru Jayant garu, 2008 la Obama had 60 members Senate and full majority of the Congress. And if he wanted to give the citizenship of the Dreamers, he would have done that at that time. Cheyaledu. Trump wants to cancel the Dreamer program, and it was executed through an executive action by Obama. Executive action ni, he wanted to cancel it so he can get this merit-based immigration into the thing. He wants to make those 11 million people citizens of this country because there's no fault of theirs, because they have been in this country without their fault. But the thing is that Democrats don't want to give a win to the president. Valu enante everything is they look at it from the prism of their victory and what is useful for them. So adi cheyadam valla emontundante country chaala divided ayipindi. Democrats are not willing to work with the president for past 3.5 years. They have been trying to hampering him with one thing after the other. And immigration, I think Trump has a much more better vision for the country than the Democrats. Okay, thank you very much. And let's move on to the another topic. Just Ashekar garu oka quick comment andi, adi nenu 2 hours lo maatladadam kaadandi, adi నేను చెప్పే పాలసీస్ అన్ని H1B ఇవన్నీ వాళ్ళ వెబ్సైట్ లోనే ఉన్నాయండి. జో బైడెన్ వెబ్సైట్లు ఉన్నాయి. పిహెచ్డి గ్రీన్ కార్డ్స్ ఇవ్వడము, H1s ఎక్కువ చేయడం, అటువంటివన్నీ వెబ్సైట్లు ఉన్నాయండి. నాకు మళ్ళీ మా ఒకసారి రీఎంఫసైజ్ చేశారు, కానీ నేనేం కొత్తగా మా 2 hours లో మాట్లాడడం కాదు. అది ఇంకొకటి మీరు అన్నది అన్ని ఇటు నాన్సీ పెలోసి ట్రంప్ వారు మాట్లాడకుండా 1 year పైన అయిందంటండి. సో it's both people's fault. They should act mature and come together and come up with the rules, pass these bills. Trump phone తీసుకొని ఫోన్ చేయొచ్చు నాన్సీ పెలోసి చేయొచ్చు, కానీ మధు గారు చెప్పినట్టు Trump as the president of the country, he has the more responsibility to make this happen కదండి. అది థ్యాంక్ యూ అండి. లైక్ మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఇంకా ఎందుకంటే కనుక టైం ఫ్యాక్టర్స్ ఇప్పుడు మనం రేసిజం అండ్ సెక్యూరిటీ అండి. అంటే కనుక రేసిజం గురించి అంటే మనం తీసుకుంటున్నాం. ట్రంప్ హయాంలో కొద్దిగా రేసిజం పెరిగిందని అని ఒక రూమర్ అయితే ఉంది. అట్లాగే సెక్యూరిటీ వైజ్ గా తీసుకుంటే కనుక ట్రంప్ పాలసీస్ ఇవన్నీ కూడా కొద్దిగా సెక్యూరిటీని పెంచుతాయి అని చెప్పేసి అని ఉన్నది. దీని గురించి ఫస్ట్ డెమోక్రాట్స్ ప్లీజ్. So like I said before, Andy, words do matter, right? Especially position of authority నుంచి వచ్చేటప్పుడు ఆ వర్డ్స్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటి ఫైర్ కనుక రగిలిస్తే సొసైటీలో అది రివర్స్ చేయడానికి చాలా చాలా టైం పడుతుంది. సో సిస్టమిక్ రేసిజం అనేది ఉన్నదనేది అందరూ అనుభవించుంటారు. ఐ మీన్ వీఆర్ ఆల్ మైనారిటీస్ హియర్. ఏదో ఒక రకంగా ఇట్ మే బి మోర్ సటిల్, ఇట్ మే బి మచ్ మోర్ ఎక్స్ప్లిసిట్, బట్
all of us would have had some experiences with that. So the important thing is to look at it as a problem, to acknowledge it and come up with solutions, not to deny the problem. The problem is there, and every country has its problems, Andy. We grew up in India, we know there are issues there, there are issues here. Every country has its fair share of issues. How do we resolve it? Police brutality, first of all, acknowledge there is enough evidence. You are a journalist, you see these videos being collected by people all the time and post it. So the important thing here is to acknowledge it and engage in reform. If you continue to incite this kind of division, then that makes the society a much worse place. And there are other countries that we can learn from. Like if you look at Norway, there haven't been a single police death in over 10 years. Now Republicans, Arun Garu or Srilekha Garu, any comment? Arun Garu, go ahead, Andy. బేసిక్ గా రేస్ రిలేషన్షిప్స్ అనేదేనండి ఒబామా గారి టైం నుంచి చాలా ఖరాబ్ గా బ్యాడ్ గా అయిపోయింది. ఎందుకంటే హీ వాజ్ ఐఎమ్ వన్ ఆఫ్ ద ఒబామా ఓటర్స్ హూ వాక్డ్ అవే ఫ్రమ్ ద డెమోక్రాట్ పార్టీ అనమాట. ఐ ఓటెడ్ ఫర్ హిమ్ ఇన్ 2008 and the reason that I walked away was instead of bringing the country together, atanu race relations meena chala without for example ikkada when it happened in Missouri and Florida, some race related deaths out there, he took a very anti stand, thinking that they were right, but those two people, I don't want to take the names, they were responsible for their own deaths because they were doing something which was not legal, and they did illegal, and the cops took the action. Racism in all forms have to be condemned, and I'm not saying that Trump is racist or not, because I'm not in his mind. I don't know what he thinks, but by his actions, I can say he's the least racist person. Endukante First Step Act was produced by Trump. 8 years of Obama presidency, he had a chance to free the people, especially the Black Americans, to come up with a way to get them out of the jails. He did not do it. And in 1994, a crime bill introduced in the Biden for least offensive crimes for Black people. He locked them away for years and years and years. And Trump, with the help of the Democratic people, he formed the First Step Act to free the people. So immigration, racial tensions etlaipoyante basic ga politics andi. Ekkadanna kuda politics valla they always try to take one word and take it out of context. For example, Charlottesville incident, they always pointed back saying that there were fine people on the both sides, but immediately oka statement chesadu saying that I condemn the neo-Nazis and the white supremacists. But mana media ఏమంటారంటే ఆ ఫస్ట్ పార్ట్ నే తీసుకొని ట్రంప్ లైక్స్ వైట్ సుప్రమిస్ట్ అని దాన్ని పట్టుకొని పిక్తా పోతా ఉంటారు. సో బేసిక్లీ వాట్ ఐ వాంట్ టు సే ఫర్ ద కంట్రీ టు కమ్ ఫార్వర్డ్, both Democrats and the Republicans have to join forces and condemn racism and do good for the country. అట్లాగే శ్రీలేఖ గారు, సెక్యూరిటీ గురించి, బోర్డర్ సెక్యూరిటీ గానంటే రేపు ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది దాని గురించి ఏమన్నా చెప్తారా? I mean, okay point చేస్తానండి. Please, yeah. And then I'll go into that thing. Then I always say people relate to the examples very well. And racism is condemned should be no matter what. But I said that I feel actually more secure when Trump is the president that got endorsed by more law enforcement agencies than Biden ever has in his 47 years of career, right? He is the president that actually doesn't think Antifa is an idea. He values law and order. This is a country where I feel like I can go out in the night at 11:30. I mean, no offense to India, I value India a lot, but India lone naku anta safe anpichadu. The reason I relate law and order to racism is that ikkada naku chala safe and security anpistadi. So racism exists everywhere. But I just don't think it is more now because of Trump by any means. ఇప్పుడు మొన్ననే ప్యారిస్ లో వెళ్ళేసి బిహెడ్ చేశారండి. That doesn't mean that the president there did something or said something that resulted in there. Bad apples are in every country. అక్కడ ప్రెసిడెంట్ ఏం చేశాడనేసి ఒక ముస్లిం వెళ్ళేసి బిహెడ్ చేశాడండి. That Muslim was a bad person, not that president said something. So why blame something here, right? So now moving on to immigration, Andy. This is precisely why the president is saying that
we need to have strong border and security, right? Because ikkade neighborhood lone, Fairfax County lone, we have MS-13 gangs in every school that is going on. So that's precisely, we need to have strong borders. So when President Trump focuses on ICE and talks about gangs and rapes of criminals, Democrats comes right back and says that President Trump talks about Mexicans and he calls them as racist. He's not talking about bad people. He's talking about Mexicans who are rapists. He's not telling Mexicans are rapists. He's saying Mexicans who commit crimes. Yapuru, if you're literally looking at things that he says as words and feelings versus as policies, then we are always going to be focusing on words versus policies. So I think we need to have strong law and order in order to create strong border security, which is good for our children and grandchildren. Thank you very much. And atlage ipudu Jay garu gani Democrats nunchi cheppandi. రాజశేఖర్ గారు ఒక క్విక్ గా రేసిజం గురించి అండి నేను చెప్తున్నాను. ట్రంప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా మంది అక్రాస్ ద కాలేజ్ క్యాంపసెస్ లనే గానీ ఎక్కడే గానీ ఎవ్రీబడి ఇట్స్ నాట్ యువర్ కంట్రీ ఎనీమోర్, దిస్ ఇస్ అవర్ కంట్రీ, నౌ గో బ్యాక్ టు యువర్ కంట్రీ. మన పిల్లలని అంటున్నారండి గో బ్యాక్ టు యువర్ కంట్రీ, దే వర్ బార్న్ హియర్, యునో వాళ్ళని గో బ్యాక్ టు యువర్ కంట్రీ అంటే అదేమన్నా అర్థం ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ నా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాండి. మా కూతురు వర్జీనియా టెక్ లో చదువుకుంది, గ్రాడ్యుయేట్ అయింది. 2 years ago మేము మా ఫ్యామిలీ అందరం కలిసి వర్జీనియా టెక్ వెళ్ళి అక్కడ చిన్న ఫాల్స్ ఉంటాయండి. ఆ ఫాల్స్ పోతే చాలా మంది వైట్ అమెరికన్స్ వస్తుంటారు అక్కడ నుండి. వాళ్ళు మా ఫేస్ గా అన్నారండి గో బ్యాక్ టు యువర్ కంట్రీ, వై ఆర్ యూ హియర్ అంటని. సో the rhetoric matters a lot. You cannot tell Hispanics are like that, Mexicans are like that antani. It's universal fact that Trump వచ్చిన తర్వాత especially మన కిడ్స్ కు మనకు బ్రౌన్ కలర్స్ కు రేసిజం బాగున్నది and the words go back to your country is there. Presidential debate lo నువ్వు కామెంట్ చేయి వైట్ సుప్రీమసీ మీద అంటే ఏమన్నాడండి, he says stand by and stand down, you are not stand down, stand back. So when the time is right you come back ani atvanti policies, so atvanti comments, it hurts the community, it hurts the country andi. So coming back to the security ante, security Biden administration la we wants to go back to our friends, our allies, and make good relationship with the NATO countries, good relationship with all the European countries, good relationships with India. Wrong fallacy that ఎవరు Biden supports China and Pakistan, దానికి ఏమన్నా అర్థం ఉందా అండి? దానికి ఎక్కడి నుండి వస్తుందండి? దానికి బేసిస్ Kamala Harris is our Indian origin person, mother is Indian origin. She talks about her mother and Indian roots so many times. అటువంటి వైస్ ప్రెసిడెన్షియల్ టికెట్ ఉన్నప్పుడు how can Biden Harris be against Indian security and Indian policies అండి? ఒక క్వశ్చన్ అండి జయ్ గారు, ఇప్పుడు సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మీ డెమోక్రాటిక్ పార్టీ వస్తే కనుక ఇప్పుడు జనాలందరూ కూడా ఒక విధమైన ఫీలింగ్ అనమాట. ఏంటంటే వస్తే కనుక పాకిస్తాన్ కి ఫేవర్ గా ఉంటుంది అమెరికా కంట్రీ, అట్లాగే చైనాకి చాలా ఫేవర్ గా ఉండొచ్చు అని చెప్పేసి. మన ఇండియా కంట్రీ కూడా వాళ్ళతోనే ఫేవర్ గా ఉండే అవకాశాలు ఉంటాయా? I'll come back to Sri Lanka on this question. Jayant, I would like to say something about this, if you're okay. Sure, you guys can go on. Democrats, please. Is that okay? Yeah. So I think regardless of who comes back, India has to gain. Because ఇప్పుడు global climate చూస్తే, global పరిస్థితి చూస్తే, particularly during COVID, what has come up is America and maybe even several European countries want to reduce their dependency on one single country, and that is China. What does that do? It creates a tremendous opportunity for India economically as an alternative supplier for everything, goods, services, everything else. So I think this is a very, very optimistic time for India, regardless of who comes. And once there are economic ties, that automatically translates to political collaboration also. So, any comments on Republican side? Joe Biden and Kamala Harris, they launched attacks on India's Citizenship Amendment Act. It is a humanitarian effort to grant asylum to the victims of terrorists. Joe Biden ki Pakistan will award icharu. They have also attacked India for neutralizing Article 370, which prevented the equal application of laws in Jammu and Kashmir. Not one single day, Kamala Harris, other than saying that I prepare idlis and dosas,
Even in the recent debate, she said that she's of Indian origin by any means. Meena Harris, who endorsed Kamala Harris in recent debate, in recent DNC, released on first day of Navaratri a devastating picture of Durga Mata that I pray day in and day out on Navaratri day 1. How devastating that is for Hinduism, Andy. I mean, it's like they could not have insulted Hindu Americans like no other. All of a sudden, where did this India Americans? They are radical Islam supporters, and not one of their policy on their website has been dedicated to Hindu Americans, but they have it for Jewish Americans, they have it for Muslim Americans, they have it for Native Americans, for every tribe that is possible. How can you say they support Hindu Americans? How they have taken our talent, time, money, treasure for 47 years. Not one policy favors us. Actually, sorry, Andy, sorry, but we have some time constraints and we have to move on. సో మనకి ఈ విధంగా చూసుకుంటే కనుక ఇప్పుడు నెక్స్ట్ ఇది సెక్యూరిటీ గురించి ఇక వి కెన్ కంక్లూడ్ అండి, ఎందుకంటే కనుక ఆల్సో ద ఫైనల్ పాయింట్ దట్స్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్. I would like to share like 30 seconds. Madhu garu, continue please. 30 seconds please, continue. So regarding security issues, Sri Lekha garu made a point. How is the president responsible? For example, the French president, how is he responsible for what happened? Right? It was one bad apple. And policies are important. I agree. Let's take for a moment the example of New Zealand, where there was an incident at the mosque. Right? Immediately reaction. President is not responsible for everything that happens, agreed. But how we react to it, that is leadership's responsibility. Akkada immediate ga em chesaranటే they banned assault rifles, right? ikkada enni jariginayi alantivi, ikkada racist jariginayi, aa responsibility president. Yeah, thank you Madhu garu. So ఇప్పుడు let's move on to the final topic అండి. ఇప్పుడు మనకి చూసుకుంటే కనుక taxes and infrastructure. మనకి ఎందుకంటే కనుక గవర్నమెంట్ చూసుకుంటే కనుక ఇప్పుడు ట్యాక్సెస్ రైజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే అట్లా వీళ్ళు వస్తే తగ్గిస్తారు అట్లా ఉంది. సో వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ పాలసీ లైక్ ఏంటంటే కనుక ఏ విధంగా మనకి ఎస్పెషల్లీ ఇండియన్స్ చూసుకుంటే కనుక స్మాల్ బిజినెస్ వాళ్ళకి ట్యాక్సెస్ పెంచుతామని చెప్పేసి అని ఇక అదొక ప్రపోజల్ ఉంది. అట్లాగే జయ గారు స్టార్ట్ విత్ యూ అండి. 2 minutes కంప్లీట్. సో బైడెన్ హ్యారిస్ పాలసీ ఏంటంటే ట్యాక్సెస్ ఏంటండి, to people who can afford to pay, 1% richest people in this country, they want to, bring, whatever tax cuts the Trump administration has done, he wants to redo some of those tax cuts, not to everybody, to the people, maybe top 1% of the people who can afford to pay more, because we need to take care of the people at the bottom 99% as well. So manaku Indians ku kondaru rich Indians too, they are concerned that their tax rate may go up, but we have to look at everybody in this country, kadandi, everybody within our Indian society also. Not everybody will be impacted, maybe a small percentage of the folks may be impacted. So that's the Biden's policy from in the taxes is concerned, but he wants to make an equitable decision so everybody gets benefited and a win-win situation for everybody, and that's on the taxes. So what is the other taxes? Infrastructure. We'll come back to infrastructure in after this. Let's give Republicans. Yeah, I want to talk about taxes, and basic democratic policies of Green New Deal and everything have cost about $100 trillion, and even if you tax 100% of the rich people, the 1%, it won't pay for that. So by increasing the tax rate to 62% and by increasing the regulations, you are going to stifle the growth. And Trump economy la enduku anta baga indante because he has reduced the taxes on the business people. And being a businessman, when you reduce the taxes on the businesses, we can invest more into the business. And when we can invest more into the business, we employ more people, we create more job opportunities. And by having more jobs,
the salaries of those people will go up. So it's always a win-win situation. Now, taxation without any thought process is a real bad thing. When they say that the top 1% are not paying the fair share, what is fair share? And $1 billion guy paying 600 million of a 62 billion, like $620 million of his money, then he's not going to be working hard to produce that $1 billion. It's like, okay, if I'm working so hard to produce this, then the innovation will disappear. What needs to be done, instead of telling the people that you can pay the fair share, they have to implement something that will help the people to grow up. When people grow up and they start doing things for the economy, then the taxation will automatically be taken care of. Yeah, coming back to like infrastructure తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఆయనకి ఇప్పుడు విజయ్ గారు మీరు చెప్తున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా అంటే ఆయనకి ఫ్యూచర్ లో ఎలా ఉండబోతున్నాయి, ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ అంటే ఈ టర్మ్ చూసుకుంటే కనుక ఇప్పుడు పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది జరిగినట్టుగా లేదని జస్ట్ మీరు అంటే డెమోక్రాట్స్ నుంచి కొద్దిగా కామెంట్స్ ఉన్నాయి. సో వాటి గురించి చెప్పండి. అదే అండి, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వెన్ ఈ కేమ్ టు పవర్ ఆయనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెద్ద ఎంఫసిస్ ఉంది, రోడ్స్, ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ చేస్తామనేది. సో ఈ డిడ్ంట్ గెట్ టు ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్. బైడెన్స్ పాలసీ ఈజ్ వీ వాంట్ టు invest in infrastructure across the country, not just the infrastructure in the rural areas, in the urban areas, but in the rural underserved areas lo infrastructure develop chesi, education infrastructure, alternate energy infrastructure, innovative ideas meeda infrastructure chesi, then create employment, millions of jobs, kotta jobs, lane jobs create chesi itvanti infrastructure meeda invest cheyalantani Biden Harris's policies. So atlage Srilekha garu మీ comment on this? All I can say as a summary, Arun Garthi, Jayant Garthi, I mean, you can go as democratic socialist and expect capitalism and innovation to grow only. You have to have low taxes in order for capitalism to grow. India ne chusukonandi, Jawaharlal Nehru time lo socialistic undindi. We went to capitalism and look at the innovation that's happening in India. Right, మనం ఏమండి క్యాపిటలిజం కంట్రీ అనేసి ఇక్కడికి వచ్చేసి ఇన్ ఆర్డర్ టు మనం ముందుకు వెళ్ళేసి ఇన్నోవేషన్ కాకుండా మనం సోషలిజం అంటూ వెనకాలకి వెళ్తాము అంటాము. సో ఐ హ్యావ్ టు సే దట్ ఇన్ ఆర్డర్ ఫర్ us to innovate, we have to be a capitalistic country. We can't go back. How is that possible? సో చాలా థ్యాంక్స్ అండి. చివరిగా ఒక క్వశ్చన్ అండి, ఎందుకంటే ఆయనకి ఇప్పుడు చూసుకుంటే కనుక ఇప్పుడు పోటీ చూసుకుంటే కాంపిటీషన్ చూసుకుంటే నెక్ టు నెక్ ఉంది. సో ఇప్పుడు ఓటింగ్ పెరిగితే కనుక ఎవరికి ఏ పార్టీకి అడ్వాంటేజ్ ఉండొచ్చు అనుకుంటున్నారు? అది ఓపెన్ గా చెప్పండి డెమోక్రాట్స్ ప్లీజ్. ఓటింగ్ పెరిగితే ఎవరికి ఏ రీజన్ తోటి ఏ పార్టీకి ఫేవర్? అది డిఫికల్ట్ టు టెల్ అండి, ఎందుకంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎందుకంటే ఏజ్ గ్రూప్స్ వెన్ దే ఆర్ యంగర్ దే మైట్ బి థింకింగ్ లిబరల్ డెమోక్రాట్, when they grow older they might be looking at, okay, I'm working hard, why do I need to pay more and do this, why do I need to do more for it? And charity another person should come from its own, and the government should never mandate take your money to do charity. The person has to do the charity from his own goodwill of his heart. Question is very straight and అంటే voting అయితే కనుక ఇప్పుడు I think it's a tie అండి. పిల్లలు ఓట్ వేసేది చాలా తక్కువ మంది, ఎందుకంటే వాళ్ళు పొద్దున లేవరు పోరు, అండ్ వేరస్ పని చేసేటోళ్ళు. సో ఇట్స్ గోయింగ్ టు బి tie. We cannot say. It depends upon the enthusiasm. Trump has 96% people enthusiastic about the elections, whereas Biden is sitting in his basement, cannot speak coherently. ఒక అల్జైమర్స్ ఉన్నదో ఏమున్నదో తెలియదు. ఆయన అట్లాంటి మనిషిని మనము ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ చేయాలన్నదే చాలా థాట్ ప్రాసెస్ వచ్చినప్పుడే నాకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వై వి ఆర్ థింకింగ్ దట్. సో అదే early voting and quick results. So I request all Indian Americans to go and vote early, vote soon. మా ఫ్యామిలీ తోటి మా కిడ్స్ మేము వెళ్ళి ఆల్రెడీ ఓట్ చేసామండి. అండ్ యూ సీ సో మచ్ enthusiasm in early voting across the country, and this is all because of the Democratic base. They are so energized. They want to have Trump conclude his term in next couple of months. So there is a strong energized Democratic base, and early voting will definitely help Democrats, and it's already proven. If you look at the
voting pattern in Florida, in Texas, and North Carolina. Okay, thank you very much. And final ga Madhu garu, just you want to say something? Yes, Andy. Actually, Quickly, only 30 seconds time frame. Thank you. there are two questions that I would want people to think about. One, what creates a safer society? Two, if there is a crisis like COVID, which party can lead you out of it? Please Okay, think about it. thank Please you. vote. And Sri Lekha garu, want to say something in 30 seconds, please. Yeah, if you really care for capitalistic law and order government, vote for Republican. If you really want a lawless government and a socialistic, vote for Democrats. The choice is very clear. But no matter what, please remain as a unity community and just go out and vote. Namaste to all. Okay, thank you. Arun garu, finally, let's 30 seconds, please. Basic voting is very important, Andy. Everybody has to vote, irrespective of whether they're Democrat or Republican, because you have to exercise your vote in order to basically move the country forward, whatever the direction that you want to move it forward. So, and to answer the question, for the COVID as well as the other thing, I think the Republican response is very strong, and we believe that it will be a Republican landslide. Okay, thank you very much. Thank you very much all. And once again, Vijayadashmi Shubhakankshalu to everyone. And thank you, a lot of information share చేసుకున్నాం ఈ రోజు. సో అట్లాగే మనకి టైం కన్స్టెంట్స్ మూలాన ఎక్కువ ప్రొలాంగ్ చేయలేకపోతున్నాం ఈ డిస్కషన్ ని. డెఫినెట్లీ ఇఫ్ యూ హ్యావ్ టైం, డెఫినెట్లీ ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. Thank you, Andy. Have a Thank you. Thank you. Happy Dashami.